మీరు వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు. ఇవి ఎక్కువ రోజులు ఉండే వ్యవస్థలు ఏం కాదు, వాటికి ఆయుష్ తక్కువ ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఎందుకంటే అబద్ధం తాత్కాలికంగా పైకి లేస్తుంది, కానీ అత్యంత త్వరగా చచ్చిపోతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పచ్చి అబద్ధాలతోటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నడిపించుకుంటూ జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంది. కానీ జనానికి క్లారిటీ వచ్చింది. ఏ ఛానళ్ళు ఈ కేటీఆర్కు ఈ బీఆర్ఎస్కు డబ్బా కొట్టే ఛానల్ ఏవే ఉన్నాయి చెప్పండి బాయ్ సాబ్. మీకు ఐడియా ఉంటుంది మొత్తం అందరి అన్నీ మీ అందరికి తెలుస్తుంది. మీ ఛానల్స్లో పగులుతాయి మరి అని అంటున్నారు. నా బొచ్చు ఇప్పుడు రారా మీకు దమ్ముంటే పుట్టినే వచ్చిన పని అయింది. ఇది వరకు మీకు అర్థమవుతలేదు కథ. సంచలనం కోసం వస్తే వేరే ఉంటుంది. సంచలనం కోసం ఏది వ్యూస్ కోసం ఈ ఏం తమ్మునైల్, నేను మా వాళ్ళు ఎవరైనా పొరపాటున తమ్మునైల్ పెడితే పొట్టు తిడతా. నేను కరెక్ట్గా ఉంటేనే మా వాళ్ళనే తిట్టి దాన్ని సరి చేయిస్తా. యూట్యూబ్ ఛానల్ చెప్పండి. క్రెడిబిలిటీ కోల్పోతే ఏమొస్తుంది? టీ న్యూస్ లైను, మిర్రరు, సిగ్నల్ ఇవన్నీ వాని ఏది వాడు ఇప్పటిదాకా మనం వీడియో చూసినాం కదా నితిన్ రెడ్డి అని, వాని ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నెలకింత పంపిస్తారు వాళ్ళకు ఇన్ని లక్షలని, నెలకి ఇన్ని లక్షలని ఉన్నది కదా. ఒకరికి 3 లక్షలు, ఒక 4 లక్షలు, 7 లక్షలు, 15 లక్షలు, 15 ఇట్లా 15 లక్షలు ఒక్కొక్కరికి తీరుగా అన్నట్టు. ఈ ఫేక్ న్యూసే నీ కొంప ముస్తాయి కేటీ రామారావు. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చేసింది ఏదో సక్కని పని కాదు, నువ్వు సుధపూసమని పొరపాటున కూడా మేము అనుకోము. నువ్వు చేసిన పని అటువంటి పని. ఇవాళ దీనిపైన జాడి జరిగింది. దీనిపై ఏమైంది గతంలో మీరు ఒక్కసారి పరిశీలిస్తే, నాదే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్నని టార్గెట్ చేసి కొంతమంది వర్క్ చేశారు. ఎటు పోయారు వీళ్ళంతా? ఏమైపోయారు? వాళ్ళంతలా వాళ్ళు ఆగమై ఎక్కడోడు అక్కడ చిన్నాభిన్నం అయిపోయారు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళని ఎంతసేపు వాడానో అంతసేపు వాడి పక్కకు పారేసిరు. నిజం ఎప్పటికీ నిజంలాగానే ఉంటుంది. ఈ క్యూ న్యూస్ పైన ఎన్ని కుట్రలు చేసినా ఈ క్యూ న్యూస్ ఇట్లే ఉంది. ఎందుకు? మేము వాస్తవాన్ని మాట్లాడినాం. ఇప్పుడు క్యూ న్యూస్ మీద, మల్లన్న మీద ఏదో పర్సనల్ గడిస్ తోటి ఇంకా నేను ఏదో చేస్తా ఇవ్వాలని లేకపోతే కథం అయిపోతే, అరే నాయన సూచి కోయిడు ఉన్నా, నేను సూచి ఇక్కడ ఉన్నా అంటే ఎక్కడో వచ్చట భారీ దెబ్బ తాకుతుంది. కేటీ రామారావు గారు ఈరోజు నేను చెప్పే మాట మీరు రాసి పెట్టుకోరి. ఈ యూట్యూబ్ ఛానళ్ళు, ఈ నీ ఫేక్ సోషల్ మీడియా ఉందిగా, అది నీ కొంప ముంచకపోతే అడుగునవు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.